హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని రెడ్ వెల్వెట్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మనకి హార్ట్ షేప్ మౌల్ లేకపోయినా రౌండ్ మౌల్ తోటి మనం హార్ట్ షేప్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఏమేమి ఫిల్లింగ్ ఉండాలి అనేది చెప్తాను. ఆ క్రమ్స్ ఎలా వచ్చాయి అనేది పూర్తి వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ రౌండ్ షేప్నే హార్ట్ షేప్గా ఎలా కన్వర్ట్ చేసుకున్నానో కూడా మీకు అర్థమవుతుంది. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగానే నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు ఆల్రెడీ చూపించానండి. కొత్త వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తున్నాను. హాఫ్ కేజీ కేక్ అయితే మాత్రం 2 ఎగ్స్ని చక్కగా బీట్ చేసుకొని అందులోని హాఫ్ కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు మైదాని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా జల్లించుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఫ్లేవర్ కోసం మనకు రోజ్ ఫ్లేవర్ ఉంటే ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆ కలర్ కోసం నేను ఇక్కడ రెడ్ లిక్విడ్ కలర్ని తీసుకుంటున్నానండి. మనకి లిక్విడ్ కలర్ లేకపోయినా జెల్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కేక్స్ బ్యాటర్ రెడీ చేసుకోవడం కోసం ఇలా లిక్విడ్ కలర్ని అయితే యూస్ చేస్తాను. కలర్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మనకి లిక్విడ్గా జెల్ కలర్ అయితే ఇంత థిక్నెస్ అయితే రాదండి. అదే లిక్విడ్ కలర్ అయితే మాత్రం మంచి కలర్ వస్తుందన్నమాట. సో వీటినన్నిటినీ కూడా ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా లమ్స్ అనేవి ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది మంచి కలర్లోకి వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ని ఇప్పుడు 5 ఇంచెస్ టిన్నులోనైతే నేను వేసుకొని బేక్ చేసుకుంటున్నాను. బేకింగ్ పద్ధతి అనేది మీకు ఎలా చేయాలి అనేది చూపించాను కదా, నార్మల్ స్టవ్ మీద కుక్కర్లోని. అలాగే సేమ్ యాస్టిస్గా అలాగే నేను బేక్ చేసుకుంటున్నాను. ఇలా ఫుల్గా టిన్నులోకి వేసేసుకొని బేక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ఇలా 4-5 టైమ్స్ ట్యాప్ చేయాలండి, మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తాయి. సో ఆ తర్వాత బేక్ అయిపోయిన తర్వాత ఇలా 3 లేయర్స్గా కట్ చేశాను. చూసారు కదా, మనం బ్యాటర్ ఏ కలర్లో మిక్స్ చేసుకున్నామో అదే కలరు బేక్ అయిన తర్వాత కూడా వచ్చింది కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఎలా ఫిల్ చేసుకోవాలో చెప్తానండి. కేక్ బోర్డు మీద కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఫస్ట్ బేస్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ బేస్ పెట్టేసిన తర్వాత మనం ఏ కేక్కి అయినా సరే షుగర్ వాటర్ అనేది కంపల్సరీ అనమాట. నార్మల్ షుగర్ వాటరే, దీనికోసం ఎక్కువగా ఏమీ మిక్స్ చేయవసరం లేదు. నార్మల్ షుగర్ వాటర్ తీసుకొని ఫుల్గా సోక్ చేసేసుకుంటున్నాను. రెడ్ వెల్వెట్కి కేక్ అనగానే మనం ఫిల్లింగ్ అనేది కొంచెంగా చేంజ్ అవుతుందండి. సో ఇలా షుగర్ వాటర్తో మొత్తం సోక్ చేసిన తర్వాత క్రీమ్ని మాత్రం అప్లై చేసుకుంటాం. క్రీమ్లోనైతే మాత్రం ఎలాంటి కలర్స్ కూడా మిక్స్ చేయకూడదు, జస్ట్ వైట్ కలర్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మనకి ఖచ్చితంగా రెడ్ వెల్వెట్ కేక్ అంటే బేస్ అనేది రెడ్ ఉంటుంది, రెడ్ కలర్ వస్తుంది బేస్. క్రీమ్ మాత్రం వైట్ కలర్లోనే ఉంటుందండి. దీంట్లో అయితే ఎటువంటి కలర్స్ మిక్స్ చేయకూడదు. మనకి మిక్స్ చేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో క్రీమ్ను మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత మధ్యలో ఫిల్లింగ్కి మనం రెడ్ చెర్రీ క్రష్ అనేది దొరుకుతుంది, లేదు అంటే స్ట్రాబెర్రీ క్రష్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెడ్ చెర్రీ క్రష్ అనేది వాడతాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన రెడ్ వెల్వెట్ కేక్కి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మధ్యలో ఫిల్లింగ్కి వైట్ చాకో చిప్స్ తోటి ఫిల్ చేసేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ చాకో చిప్స్ అనేవి మనకి తగిలితే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా 3 లేయర్స్ ఇలా కంప్లీట్గా ఫినిష్ చేసుకుంటున్నాను. మొత్తం సేమ్ ప్రాసెస్ అండి. మొత్తం అన్ని లేయర్స్ ఇలానే క్రష్ వాడాలి. అలాగే క్రీమ్ పెట్టేసుకొని క్రష్ వేసుకొని చాకో చిప్స్ తోటి ఫిల్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఇలా 3 లేయర్స్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. 3rd లేయర్కి వచ్చేసి క్రీమ్ కొద్దిగా తక్కువ పెట్టుకొని క్రమ్ కోట్ అనేది చేసేసుకుంటున్నాను. చూసారు కదా, నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు క్రమ్స్ ఎక్కడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసి ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే ప్యాలెట్ నైఫ్తో తీసేసుకోవాలి.
ఇప్పుడు దీనిని నేను హార్ట్ షేప్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఒక షార్ప్ నైఫ్ అయినా లేదు టూత్పిక్ అయినా తీసుకొని సెంటర్కి ఇలా ప్లస్ మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలోని, ఇలా ప్లస్ మార్క్ వేసుకొని కిందన మాత్రం వన్ సైడ్కి, ఆ సైడ్కి ఈ సైడ్కి నైఫ్ తోటి జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. కిందని ఆ వి షేప్ అనేది వస్తుంది కదండి, ఆ హార్ట్కి వి షేప్ వచ్చేటట్టుగా కిందని ఈ సైడ్కి ఆ సైడ్కి 2 పీసెస్ అనేది కట్ చేసేసుకొని ఈ పీసెస్ని జాగ్రత్తగా పైన అనేది పెట్టేసుకోవాలన్నమాట. పైన ఆ కర్వ్ అనేది వస్తుంది కదా హార్ట్ షేప్కి, కిందన ఎం లాగా వస్తుంది కదా పైన, ఆ వాటికి ఆ పైన మాత్రం పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసెస్ ఆ పైకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ తీసుకొని కేక్ని సెంటర్లోకి వచ్చేటట్టుగా మధ్యలోకి జరుపుకుంటే మనకి హార్ట్ షేప్ అనేది కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ పీసెస్కి స్టిక్ అవ్వడం కోసం కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఆ పైన ప్యాలెట్ నైఫ్ తోటి జస్ట్ జాగ్రత్తగా స్టిక్ చేసేసుకొని ఆ షేప్ అనేది హార్ట్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. మధ్యలో కరెక్ట్గా వి షేప్ వచ్చేటట్టుగా చూసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఏదైనా ఉంటే తీసేసి మనం క్రీమ్ తోటి మొత్తం అంతా క్రమ్ కోట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్రమ్ కోట్ అనేది చేసేసుకోవాలి. మనకి ఆ షేప్ అనేది వచ్చిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి హార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. మనకి కేక్ మౌల్డ్లోనైనా సరే మనకి ఇంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి. మనం ఇలా రౌండ్ షేప్ బేక్ చేసుకొని ఇలా హార్ట్ షేప్గా కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా హార్ట్ షేప్ అనేది వస్తుంది. సో చూసారు కదా, మొత్తం అంతా నీట్ ఫినిషింగ్ క్రమ్ కోట్ చేసేసి హార్ట్ షేప్ వచ్చేంత వరకు నీట్ ఫినిషింగ్ అనేది చేసేసి ఆ తర్వాత క్రీమ్ తోటి మొత్తం అంతా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఆ క్రీమ్ పెట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్త షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా హార్ట్ షేప్ వచ్చేటట్టు ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎక్కడ షేప్ అవుట్ అవ్వకూడదండి. క్రీమ్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఉంటే మాత్రం మనకి చూడటానికి హార్ట్ షేప్ అనేది సరిగ్గా రాదనమాట. సో అందుకనే ప్యాలెట్ నైఫ్ తోటి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా హార్ట్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్గా నేర్చుకొని ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే ప్యాలెట్ నైఫ్తో తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా హార్ట్ షేప్ అనేది వచ్చేసింది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హార్ట్ షేప్. ఆ తర్వాత పైన క్రమ్స్ కోసం ముందుగానే చిన్న బేస్ అనేది మనం కట్ చేసుకుంటాం కదా, దాన్ని మిక్సీలో వేసుకుంటే ఇలా లైట్గా క్రష్ అవుతుంది కదా, ఆ క్రష్ని పైన కేక్ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. అంటే కేక్నే ఇలా మిక్సీ పెట్టుకుంటే క్రమ్స్ లాగా అవుతుంది. ఆ క్రమ్స్ని పైన ఇలా జస్ట్ స్ప్రింకిల్లా పెట్టేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువగాను ఉంటే మాత్రం సైడ్లు కూడా స్టిక్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఓన్లీ పైన ఒక్కటే నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆ తర్వాత క్రీమ్లోని కొద్దిగా రెడ్ జెల్ కలర్ని మిక్స్ చేసుకొని M1 నోజిల్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ బార్డర్ ఇచ్చిన తర్వాత పైన క్రమ్స్ వేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేసిందండి కేక్కి. ఆ తర్వాత వన్ సైడ్కి 3 రోజెస్ అయితే ఇచ్చేసాను. పైన క్రమ్స్ మీద వైట్ కలర్ తోటి క్రీమ్ తోటి N1 నోజిల్ తోటి ఇలా 3 ఫ్లవర్స్ అనేది ఇచ్చేసాను అనమాట వన్ కార్నర్కి. ఇలా జస్ట్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి మన హార్ట్ షేపు యానివర్సరీ కేక్కి. ఇలా ఇచ్చేసిన తర్వాత పైన కొంచెం గోల్డ్ కలర్ బాల్స్ తోటి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను కొంచెం గ్రాండ్ లుక్ రావడానికి. అలాగే సైడ్లు కూడా కొంచెం లైట్గా ఆ షేప్ అవుట్ కనిపించడం కోసం ఇలా కొద్దిగా బాల్స్ అనేది వేసుకొని, స్వీట్ షాపుల్లోని గోల్డ్ ర్యాపర్ అనేది ఉంటుంది కదా, ఆ ర్యాపర్ కూడా అక్కడక్కడ జస్ట్ అలా
ఇచ్చేసానమాట. చాలా గ్రాండ్ లుక్ రావడం గురించి చాలా బాగుంటుంది. ఇవి ఎడబుల్ అనమాట, తినేవచ్చు, ఏం కాదు. ఆ తర్వాత అలా మొత్తం అంతా ఇలా డెకరేషన్ అనేది చేసుకున్నాను. ఇంకా డెకరేషన్ అనేది మన క్రియేటివిటీని బట్టి కదా. సో ఇలా అయితే సింపుల్గా నేను చేసేసి వైట్ కలర్ సిల్వర్ బాల్స్ తోటి ఇలా సైడ్ అంతా స్ప్రింకల్ అయితే చేసేసాను అనమాట. కొంచెం సైడ్ కొంచెం ఖాళీగా ఉండడం ఎందుకనేసి అని ఇలా చేసి, ఆ తర్వాత ఫౌండెంట్ తోటి హ్యాపీ యానివర్సరీ అని ఇలా రాసి వన్ సైడ్కి క్రాస్గా పెట్టేశాను. అంతేనండి, సింపుల్గా రెడ్ వెల్వెట్ యానివర్సరీ కేక్ అనేది ఇలా సింపుల్గా రెడీ చేసేసాను. ఎలా ఉందో చూసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటివి మంచి మంచి వీడియోలు చూడాలి చెయ్యాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.